హలో గాయస్, ప్రజెంట్ నేను మరియు మా దోస్తు గారు ఇద్దరం కలిసి మేము నర్సరావుపేట నుంచి నాదెండ్ల అనే ఊరికైతే వెళ్తున్నాము. ఎందుకంటే మా ఫ్రెండ్ గారు ఏదో వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడ్ మ్యారేజ్ ఫంక్షన్కి అటెండ్ అవ్వాలని చెప్పాడు కాబట్టి సో మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. కానీ ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే మాకు రూట్ తెలియదు. ప్రజెంట్ మేమైతే గూగుల్ మ్యాప్ నమ్ముకొని ఏదో వేరే ఊరికైతే వచ్చాము. మేమైతే ఈ లొకేషన్కి వచ్చాము. గూగుల్ మ్యాప్ అయితే లెఫ్ట్ తిరగమంటుంది. ఇక్కడ మా వాడు లెఫ్ట్ తిప్పుతున్నాడు. ఈయనే లెఫ్ట్ తిప్పురా. మా దోస్తు కానీ ఇక పెళ్లి ఫంక్షన్ దగ్గర దిగబెట్టేసిన తర్వాత మేము మళ్ళీ ఇక రిటర్న్ అయిపోయాము. ఇక ప్రజెంట్ రిటర్న్ మనం ఎక్కడికి వెళ్తున్నామంటే కోటప్పకొండ దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. మనం మెయిన్ ఎంట్రీ గేట్ ద్వారా అయితే లోపలికి అయితే చేరుకున్నాము. సో మనమైతే ఇక దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కొంతమంది చిలక జోత్స్యం చెప్పే వాళ్ళైతే నీ జాతకం చెప్తా బాబు అన్నారు. మావాడు ఆ మాటలైన తర్వాత నువ్వు వద్దు, నీ జాతకం వద్దు బాయ్, నీ జాతకం బాగుంటే నువ్వు ఎంత దూరం వచ్చేవాడు కాదు అని చెప్పి ఇంకా అలాగా క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ ఆ విజువల్స్ని అయితే క్యాప్చర్ చేసాము. సో చూడండి ఒకసారి మెయిన్ లొకేషన్, టెంపుల్ మొత్తం కూడా వ్యూ అనేది ఎలాగుందో ఒకసారి చూసేయండి. సో అలాగా ఇంకా టెంపుల్ దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ తిరిగి రిటర్న్ నర్సరావుపేటకి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇది లొకేషన్. అలాగా ఇంకా దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాము అని చెప్పి తిరిగి నర్సరావుపేటకు వచ్చి అలా వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వచ్చేసాము. సో మీకు తెలిసిందే కదా, వెంకటేశ్వర స్వామిని ఎంతసేపు చూస్తున్నా అలాగే చూడాలనిపిస్తుంది. అలా మెల్లగా దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఆమె రైడర్ అని చెప్పి ఒక చిన్నగుంటడైతే R15 బైక్ మీద అలా దూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏంటా అని చెప్పి చూస్తే తీరా సీన్ రివర్స్ అయిపోయింది. సీన్ రివర్స్ అయిపోయాక కింద పడగానే మావాడు నేనా అన్నాడు. నాకైతే మస్తు నవ్వు వచ్చి ఆ ఇన్సిడెంట్ అయిపోయిన వెంటనే ఇంకా అలా మెల్లగా రూమ్కి వచ్చేసి మసాలా చేసేసుకొని మంచిగా తిని పడేసాము. ఇంకా సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. మా సాటర్డే అయితే అలా గడిచిపోయింది.